హాయ్ ఫ్రెండ్స్, చాలామందికి బ్లౌజు చంక బట్టలు వాడేటట్టే కట్ చేసుకుంటారు. ఆ చంక బట్టలు వాడకుండా ఈజీ మెథడ్లో ఫోల్డింగ్ ఎలా చేయాలి, మనం పఫ్ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో సింపుల్గా చెప్తాను చూడండి. మనము ఫస్ట్ కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ మనం క్లాత్ అయితే బ్లౌజ్ కటింగ్ విధానం చేసినప్పుడు మనకు అంచులు ఆపోజిట్ ఉంటాయి కదా, అలాగే ఉంచుకోండి. ఇక్కడ సైడు మన బ్యాక్ ఫ్రంట్ అయిపోయింది. నేను 1.5 మీటర్ క్లాత్ తీసుకున్నా. మీరు 1 మీటర్ తీసుకున్న చిన్న చేతులు అయితే వెళ్తే, నేను పఫ్ హ్యాండ్స్ అని క్లాత్ కొంచెం ఎక్కువ తీసుకున్నా. ఇప్పుడు మనం రైట్ సైడ్లో ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. క్లాత్ని అనేది ఇలా ఫోల్డ్ చేయాలి. చూడండి, కిందికి ఇలా డబుల్ చేయాలి. అంటే కింద 2 వరుసలు చేసుకోవాలన్నట్టు. అంటే కింద ఇదొక చేతు ఇదొక చేతు అన్నట్టు ఇలా పెట్టుకొని మనం ఫస్ట్ ఏం చేయాలి, బ్లౌజ్ హైట్ కొలుసుకోవాలి. చూడండి, బ్లౌజ్ హైట్ తీసుకునే ముందు ఇలా లూజు ఇదిగోండి. ఫస్ట్ మనం హైట్ ఒరిజినల్ హైట్ పెట్టుకోవాలి. ఫస్ట్ ఒరిజినల్ హైట్ వచ్చేసి 10 ఇంచెస్ పెట్టుకున్నాం అనుకోండి. దానికి ఆమ్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకోవాలి. తీసుకొని ఇవి మెయిన్ ఎట్లుందో అట్లా గీసుకోవాలంటే మనం లైన్లు వేసుకోవాలి. ఆమ్ డౌన్ది, హైట్ది, ప్లస్ మనం లూజింగ్ లైన్ వేసుకోవాలి. లూజింగ్ లైన్ వేసినప్పుడు ఈ పాయింట్లో కూడా మనకు లూజ్ ఎంత ఉంది అనేది ఈ లూజ్ కూడా లైన్ వేసుకోవాలి కంపల్సరీ. 7 ఇంచెస్ ఉంది. ఈ 7 ఇంచెస్ ఇలా లైన్ వేసుకోవాలి. వేసుకొని ఈ లైన్ దీనికి, ఈ లైన్ దీనికి ఇలా కలిపేసుకోవాలి. ఖర్చు లైను, ఖర్చు 2 ఇంచెస్ ఉంచుకుంటాం కదా, 2 ఇంచెస్కి కలిపేసుకోవాలి. ఇలా ఇది మార్క్ వేసుకోవాలి. మనం అసలు లైన్ అయితే హ్యాండ్స్ లైన్ అయితే మనం ఎలా డ్రా చేసుకుంటామో అలాగా ఫస్ట్ డ్రా చేసుకోవాలి. పఫ్ హ్యాండ్స్కి కూడా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఈ మిడిల్ పాయింట్ ఉంటుంది కదా, ఈ మిడిల్ పాయింట్కి ఇలా బాక్స్ వేసుకోవాలి. చేసుకొని ఇప్పుడు మనం పఫ్స్ కోసము ఒక 3 ఇంచ్ ఆర్ 3.5 ఇంచ్ ఎంత వస్తే అంత మనం ఇక్కడ 3 ఇంచ్ పెట్టుకుందాం చాలు. 3 ఇంచెస్కి ఒక డబ్బాలాగా మార్క్ వేసేసుకొని ఇది మనం ఈ మిడిల్ పాయింట్కి బాక్స్ వేసుకోవాలి. ఈ పఫ్ హ్యాండ్స్ కటింగ్ ఈజీగా ఇలా వేసుకుంటే కరెక్ట్ ఉంటుంది. ఇగో ఇలాగొచ్చి ఇలా రావాలి షేప్ అనేది. ఇలా రావడం వల్ల మనకు పఫ్ హ్యాండ్స్ పఫ్స్ చాలా బాగా వస్తుంది. ఇక్కడ లూజ్ అనేది రాదు. చూడండి క్లారిటీగా మనకి ఈ లూజ్ ఎంత ఉందో, మనకు హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఈ చంక భాగంలో అంతే ఉండాలి, కింద అంతే ఉండాలి. కానీ ఇక్కడ ఓన్లీ పఫ్ మాత్రమే లేవాలి. ఈజీ టిప్ తోటి చూడండి, హైట్ ఈ పఫ్కి హైట్ 3 ఇంచెస్ పెంచుకున్నా, ఇక్కడ చంక డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నా. మిగతాది సేమ్ మన మార్కింగ్ బ్లౌజ్కి ఎలా చేసుకుంటాం అలా చేసుకున్న తర్వాత ఇక్కడ మిడిల్ పాయింట్ ఇక్కడ 4 ఇంచెస్కి ఒక బాక్స్ వేసుకొని ఇలా కట్ చేసినాను. చూడండి, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతే ఈజీ పఫ్ హ్యాండ్స్ కట్టింగ్. మన ఛానల్లో అయితే చాలా వీడియోస్ ఉన్నాయి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చెక్అవుట్ చేసుకోండి. ఓకే, బాయ్ మరి.